అందరికీ నమస్కారం అమ్మ. ఒరిజినల్ హ్యాండ్లూము పెద్ద బార్డర్ టాప్స్కి షిబోరి బాతిక్ ఫిన్స్ దుపట ఈ ఎంత చక్కగా వచ్చిందంటే అంత చక్కగా వచ్చింది మేడం. ఈ షిబోరి ఈ బాతిక్ డిజైన్స్ అసలు దీని కష్టం మటుకు మేము అసలు మాటల్లో కూడా చెప్పలేము మేడం. నిజంగా మేము ఈ వీడియో ఎందుకు చెబుతున్నా అంటే ఒక విధానం అసలు ఈ రంగులు వేసేవాళ్ళు వాళ్ళని మా డయర్స్ని ఆ డిజైనర్స్ని చూస్తే మాకు అసలు ఎంత జాలేస్తుంది అంటే అంత జాలేస్తుంది. పని ఎక్కువ, రేటు తక్కువ మేడం. అట్టని చెప్పి డబ్బులు మనం ఇచ్చేదేమో చేయలేము. దాని పాపం అంతే. వాళ్ళు మాకు సరుకు తీసుకొని వచ్చినా మేము డైయింగ్ దగ్గరికి వెళ్ళినా చేతుల నిండా రంగులు, కాళ్ళ నిండా రంగులు, ఇంకా వాళ్ళ జీవితకాలం ఆ రంగు అట్టాగే ఉంటుంది మేడం. అది అయినా తప్పదు మరి. ఎందుకంటే మనం ఒక రైతు ఉన్నాడంటే మట్టిలోకి దిగి పండియాల్సిందే, మనందరం తినాల్సిందే. అట్టాగే ఒక వేవర్ ఉన్నాడంటే గుంతలోకి దిగి నెయ్యాల్సిందే, మనందరం కట్టుకోవాల్సిందే. ఇవన్నీ కూడా మేమేంటంటే ఒక ఇలువలతో కూడుకున్న పనుల్ని, ఒక ఇలువని, వాళ్ళు చేసే శ్రమని మేము తెలియాలని చెబుతున్నాం మేడం. ఇది వచ్చేప్పటికి షిబోరి అంత పని అమ్మా, నేను చెబుతున్నానని కాదు. ఎందుకంటే ఒక్కొక్క చున్నీని 4-5 సార్లు ఎన్ని రంగులు ఉంటే అన్ని రంగులు డై చేసుకొని ఉతుక్కోవాలి. అసలు అక్కడ నీళ్ళలో నాంతా ఎప్పుడు అట్టగా ఉండాలి మేడం. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఇది మాకు అసలు వాళ్ళని చూస్తేనే జాలేసి ఈ డిజైన్ మీకు చెప్పాలని చెప్పి నేను చెబుతున్నాను మేడం. ఇది వచ్చి మేడం షిబోరి మీద బాతిక్ ఇట్లా ఇదంతా కూడా అమ్మ నేను మీకు వీడియో కూడా చెప్తాను, చూపిస్తాను కూడా అమ్మ. ఇదంతా మీకు డిజైను ఎట్లా వచ్చిందంటే మేడం, ముందు మైను మన కొవ్వొత్తి ఉంటుంది కదా మేడం, దాన్ని కరగబెట్టుకొని చున్నీని బారుగా పరిచేసి ఒక మన పుల్లతో ఇట్లా ముందు ఈ డిజైన్ వేయాలమ్మ. కొవ్వొత్తి మీద డిజైన్ వేసేసుకోవాలి. ఇదంతా కూడా వేసేసుకున్నాక పర్పుల్ డిజైన్ని మేము డై చేస్తాం. డై చేసేసి దాన్ని అమ్మనే ఉతికేయగానే ఆ మైనింగ్ మోగానే ఆ కింద ఉన్న వైట్ మన డిజైన్ లాగా వచ్చేసిద్దమ్మ. దీని పని అంతా అది. ఈ మధ్యలో ఈ డాట్స్ కానీ ఇదంతా కూడా మీకు ఇది ఎంత పని అంటే ఈ మైనంతో గీయటం అంతా ఒక రోజు పట్టిద్ది. ఈ పర్పుల్ డిజైన్ అంతా ఒక రోజు పట్టిద్ది. షిబోర్ అంతా ఒక రోజు పట్టిద్ది. 3 సార్లు ఉతకాలి, 3 సార్లు తీయాలి. అంత పనితనం, అంత శ్రమ ఉందా దీంట్లో మటుకు. అంత ఉంది కదా, ఇదంతా చేతితో చేసేదే కానీ రేటు మటుకు అంతంతే ఉండదు మేడం. మేము మటుకు ఎప్పుడు చెబుతాము హ్యాండ్లూమ్ని చక్కగా రీజన్ రేట్లు ఇవ్వాలంటే మన షాపే మేడం. రేట్ వచ్చేప్పటికి మీకు 2450 పడిద్దమ్మా. 2.5 కంచి బార్డర్ టాప్తో, 2.5 చున్నీతో. దీంట్లో మీకు రకరకాలు ఉన్నాయి, చూపిస్తా చూడండి అమ్మా. అది వచ్చేసి పర్పులు, ఇది వచ్చేసేమో డార్క్ ఒక్క కలర్ డిజైన్ మేడం. ఇది దాంట్లో డార్క్ ఒక్క మీద లైట్. ఇవన్నీ కూడా ఏంటంటే మేడం షిబోరి మీద బాతిక్, షిబోరి డిజైన్స్ అంటారు. ఈ షిబోరి నేను అన్నానని కాదు మేడం, లేటు కూడా అంతే. నేను ఇప్పుడు ఉన్నవి మేము ఇప్పుడు చూపిస్తున్నవన్నీ ఎన్ని ఉన్నాయో అన్ని చూపిస్తున్నాం. ఇవాళ రేపట్లో అయిపోతాయి. మా షాప్కి వచ్చి సార్ మొన్న పెట్టారు వీడియో అప్పుడు అయిపోయింది అంటున్నారు. ఇవి అసలు ఎందుకంటే మేము చెప్పలేము కూడా దీనికి ఉన్న బాధ, దీనికి ఉన్న ఈ గబగబా చేయాలన్నా కానీ వర్కర్ని ఎక్కువ పెట్టినకున్నా పని అవదమ్మా. ఇది వచ్చేపటికి అది అంతే. ఇంకా అది ఎందుకని చెప్పి మేము మ్యాక్సిమం అందియాలని ట్రై చేస్తున్నాము, ఇస్తాం కూడా అమ్మ. ఇదిగో దీంట్లో మల్టిపుల్ కొద్దిగా డార్క్ పర్పుల్తో షిబోరి ఇదొకటి. ఇదిగో మేడం షిబోరి మీద బాతిక్. ఇదే మళ్ళీ మల్టిపుల్ షిబోరి మీద బాతిక్తో. ఇది ఓన్లీ పర్పుల్ మీద షిబోరి. అట్టా ఇదిగో లైట్ పర్పుల్ మీద షిబోరి డిజైన్ అమ్మ. ఇట్లా ఒక్కటి కాదు మేడం, రకరకాలు. ఇది మల్టిపుల్, ఇవన్నీ మల్టిపుల్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇదిగో నెక్స్ట్ వచ్చేప్పటికి పింక్ మీద చూడండి అమ్మ, అసలు ఎంత బాగుందో, ఎంత ఫ్యాన్సీగా ఉందో చూడండి అసలు. ఇది అసలు ఆ ఫ్లవర్ గీయటం కానీ అదంతా కూడా అసలు ఒక చేత్తో ఇంత ఆర్ట్ని చేయొచ్చని మనం ఏముంది ఫింటే కదా అనుకుంటాం మేడం. దీంట్లో ఎంత శ్రమ దాగుందంటే అంత శ్రమ దాగుందమ్మా. దాంట్లో అసలు మేము చెవటాకు కూడా మేము చెప్పేది చాలా తక్కువ, శ్రమ మటుకు చాలా ఎక్కువ అమ్మ. దీంట్లో అన్ని మల్టిపుల్స్ ఉన్నాయి. ఇది మేడం, ఇది వచ్చేసి షిబోరి. వీటిలో బార్డర్స్ని బట్టి కొద్దిగా రేట్ అటు ఇటుగా ఉంటుందమ్మా. మీరు మటుకు దాన్ని గ్రహించండి. నేను రేట్ అయితే రన్నింగ్లో ఒకటే చెప్పాను కానీ కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది, చూసుకోండి అమ్మా.
ఇది నెక్స్ట్ వచ్చేప్పటికి ఇది ఆరెంజ్ మేడం. ప్రజెంట్ ఆరెంజ్ బాగా అది ఆరెంజ్ షిబోరి బాతిక్. ఇది మల్టిపుల్. అట్లాగే ఇది వచ్చేసేపటికే ఓన్లీ షిబోరి. ఇది మల్టిపుల్. ఇది కూడా మల్టిపుల్. ఇది డార్క్ పర్పుల్ అంటే లవండర్ అంటారు కదా మేడం, వైలెట్ ఆ షేడు. రకరకాల ఇది దాంట్లోనే అదేమో బాందిని స్టైల్, బాతిక్ స్టైల్. ఇదేమో ఓన్లీ షిబోరి స్టైల్. ఇదిగో మేడం మంచి పిస్తా గ్రీన్కి కాంబినేషన్. ఇది చూడండి ఎంత బాగుందో షిబోరి. దీంట్లో మల్టిపుల్ ఉందమ్మా. ఇది రెడ్. ఇది రెడ్ కూడా కాదు మేడం, ఇది ఒక టమాటా రెడ్తో మిక్స్డ్. ఇది ఇవన్నీ మల్టిపుల్స్ మేడం, ఇవన్నీ మల్టిపుల్స్. ఇది నెక్స్ట్ వచ్చేపాటికి మంచి పిస్తా గ్రీన్ కాంబినేషన్. చూడండి ఎంత బాగుందో చూడమ్మా అసలు. ఇట్లా ఈ పని అంతా కూడా బాగా లేటు మేడం, కొద్దిగా లేటుగానే వస్తుంటుంది ఇదంతా కూడా. ఎందుకంటే ఎన్ని వేపిద్దామన్నా కానీ ఎన్ని వేపించినా ఆగట్లేదు మేడం, అంతా బాగా చేపిస్తున్నాము. ఇది చూడమ్మా, ఇది వచ్చేప్పటికి మస్టర్డ్. ఇది ఇట్లా ఇది మేడం. ఇదేంటంటే